హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. తనపై కేసులు పెట్టి తనకు విడాకులు ఇచ్చి వేరే వాళ్ళను వివాహం చేసుకుందని భార్యపై కక్ష కట్టి మాజీ భర్త భార్యను అంతమొందించాడు. 4 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో నరికి అతి కిరాతకంగా చంపడం జరిగింది. మహిళను చంపిన అనంతరం ఒంటిపై పెట్రోలును పోసుకొని అంటించుకోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్న సంఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 8 నెలలకే మనస్పర్ధలు రావడం జరిగింది. పెద్దపల్లికి చెందిన మహేష్, మహారాష్ట్రకి చెందిన సునీత, వీళ్ళిద్దరికీ 2022లో వివాహం జరిగింది. సునీత కుటుంబం చాలా ఏళ్ల క్రితం మహారాష్ట్రలో స్థిరపడింది. వివాహం తర్వాత మహేష్తో కలిసి సునీత కెనడాకు వెళ్లారు. 8 నెలలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సునీత భారత్కు తిరిగి వచ్చేసింది. మహారాష్ట్రలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్లో భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పోలీసులు మహేష్ మీద లూకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో మహేష్ భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. 2024లో వీరిద్దరు విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. సునీత ఆ తర్వాత హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరడం జరిగింది. ఈ క్రమంలో వనస్థలిపురంలో నివాసం ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉడుకుల శ్రీనాథ్తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. తన పూర్వ వివాహం గురించి కూడా శ్రీనాథ్కు చెప్పలేదు. 2025లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. సునీత ప్రస్తుతం 4 నెలల గర్భిణి. దేవరకొండ మహేష్ తల్లి ఇటీవల మరణించడం జరిగింది. దేవరకొండ మహేష్ తల్లి మరణించిన తర్వాత ఈ కార్యక్రమాల అనంతరం మహేష్ తిరిగి కెనడాకు వెళ్ళి ప్రయత్నిస్తుండగా సునీత పెట్టిన కేసు విచారణ కారణంగా వీసా కూడా రాలేదు. మరోవైపు సునీత 2వ వివాహం చేసుకుని సంతోషంగా ఉంది. కక్ష పెంచుకున్న ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు మాజీ భర్త. వసతి గృహంలో ఉండి ఈ కిరాతకానికి పాల్పడడం జరిగింది. మహేష్ నెల రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చి ప్రైవేటు వసతి గృహంలో ఉన్నాడు. సునీత ఆచూకీ కనుక్కొని హత్య కోసం ఈ-కామర్స్ యాప్లో కొబ్బరి బొండాలు నరికే కత్తి, చెట్లను కత్తిరించే ఎలక్ట్రానిక్ పరికరం, అదేవిధంగా బండలను కత్తిరించే యంత్రాలను కొనుగోలు చేశాడు. ఒక డబ్బాలో పెట్రోల్ పోసుకొని సిద్ధంగా పెట్టుకున్నాడు. 3 రోజులు రెక్కీ చేశాడు. భర్త ఎప్పుడు బయటకు వెళ్తాడు, ఏ సమయంలో ఒంటరిగా ఉంటుందో తెలుసుకున్నాడు. బుధవారం సెల్ఫ్ డ్రైవ్ కారును అద్దెకు తీసుకొని 12 గంటల సమయంలో వనస్థలిపురంలో సునీత అపార్ట్మెంట్కు చేరుకున్నాడు. లిఫ్టుకు బదులు మెట్ల మార్గంలో 4వ అంతస్తుకు నడుచుకుంటూ వెళ్ళాడు. తలుపు తట్టాడు. సునీత తలుపు తెరవగా ఇంట్లోకి వచ్చిన మహేష్ ఆమెతో గొడవ పడ్డాడు. గదిలోకి లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా నరికాడు. అప్పటికే సునీత కేకలు విన్న అత్త అపార్ట్మెంట్లో ఉన్న జనాలను పిలిచేందుకు పరుగులు పెట్టింది. ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి మహేష్ లోపలికి వెళ్ళి గది నుంచి తలుపులు పెట్టుకున్నాడు. ఎంత పిలిచినా బయటకు రాలేదు. లోపలికి వస్తే పెట్రోల్ పోసుకొని అంటించుకుంటానంటూ బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే మహేష్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని లైటర్తో నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మహేష్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనా స్థలాన్ని ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ, ఏపీ కృష్ణయ్య పరిశీలిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.